నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. వెల్కమ్ టు రుద్ర టీవీ. రుద్ర కళాక్షేత్రం కూచిపూడి నాట్య కళాశాల మరియు రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీల ద్వారా కూచిపూడి నాట్య విద్యపై ఇటు పిల్లలకు అటు పేరెంట్స్కి కూడా సంపూర్ణ అవగాహన కలిగించేటువంటి ఉద్దేశంతో మన ఛానల్లో ఉపయోగకరమైనటువంటి వీడియోలను చేస్తున్నాం. ఇక ఈరోజు వీడియోలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన 2026 కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్పై ఇటు విద్యార్థులు, గురువులు మరియు పేరెంట్స్లో ఉన్నటువంటి వివిధ సందిగ్ధతలను స్పష్టంగా చెప్పేందుకు, అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. రండి పూర్తి వివరణలోకి వెళ్దాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పటి నుంచి తన కార్యకలాపాలను, పాలనను ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు అనేటువంటి ప్రదేశం నుంచి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. రాష్ట్ర విభజన జరిగి చాలా కాలమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగిస్తున్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం ఇప్పుడు పూర్తిగా బొమ్మూరు రాజమహేంద్రవరం కేంద్రంగా మారింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీ ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరంగా వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి మరియు వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఆధారితంగా నిబంధన ఉండేది. అంటే ఒక విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఎక్కడైతే నమోదు చేసి ఉందో ఆ పరిధిలో ఉన్న కాలేజీలో మాత్రమే రాయాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించడం జరిగింది. ఈ సంవత్సరం నోటిఫికేషన్లో వచ్చిన కీలకమైన మార్పు ఇదే ఉంది. అంటే విద్యార్థి ఆధార్ కార్డు ఏ ప్రాంతానికి సంబంధించిందైనా ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కళాశాలలోనే అప్లై చేసేవారు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఆ నిబంధన పూర్తిగా తొలగించబడింది. ప్రస్తుతం ఆధార్ కార్డు సీలింగ్ లేదు అనే విషయం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా, అలాగే ఇతర దేశాలలోని విద్యార్థులు కూడా మన తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలోని కూచిపూడి నాట్య కళాశాలల్లో మీకు నచ్చిన ఏ కళాశాలలో అయినా అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు మాట్లాడదాం. 2026 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అయినది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్లోని ఈ నోటిఫికేషన్ ఆ పరిధిలోకి రావన్నమాట. అక్కడ ఈ అప్లికేషన్ చెల్లదు. ఎందుకంటే ఆ కళాశాలలన్నీ కూడా సంపూర్ణంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ అండర్లో ఉన్నటువంటి కాలేజీలుగా మనం తెలుసుకోవాల్సింది. అక్కడ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే ఆ అప్లికేషన్ను రిలీజ్ చేస్తారు. అప్పుడే అప్లై చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ నోటిఫికేషను తెలంగాణ కాలేజీలకు వర్తించదు. ఈ విషయం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అండర్లో ఉండేటువంటి కాలేజీలు, కళాశాలల పూర్తి లిస్టు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ డేట్ తర్వాత లేట్ ఫీజు 1000 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కూడా కొత్త జీవో మార్చి 500 రూపాయలకు తగ్గించారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ మీరు చూసుకున్నట్లయితే 2026 నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 28 అంటే ఈ నెలాఖరులోపు మీరు అప్లికేషన్ను వితౌట్ లేట్ ఫీ, మీరు సాధారణ పరీక్ష ఫీజుతో అప్లై చేయవచ్చు. విత్ లేట్ ఫీ 500 రూపాయలతో మార్చి 15 లోపు మీరు అప్లై చేయవచ్చు. సర్టిఫికేట్ కోర్స్ వయసు, అర్హత మరియు వివరణ. సర్టిఫికేట్ కోర్సుకు అప్లై చేసేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా 2026 జూన్ నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అంటే మీరు 2012 జూన్ 30 లోపు పుట్టిన వారై ఉండాలి. ఒకవేళ ఆ తర్వాత పుట్టినవారు 14 సంవత్సరాలు పూర్తి అవ్వకపోవటం వల్ల అప్లికేషన్లు పంపించినప్పటికీ కూడా అవి పరిగణలోకి తీసుకోరు. అంటే 2012 జూన్ 30 లోపు పుట్టినవారు మాత్రమే ఈ కోర్సుకు 2026 ఈ సందర్భానికి అప్లై చేయడానికి వారు అర్హులవుతారని అర్థం చేసుకోవాలి. ఆ తేదీ తర్వాత పుట్టిన వారికి 14 సంవత్సరాలు పూర్తవకపోవడం వల్ల వారు అప్లికేషన్లు పెట్టడానికి కానీ లేదా వారి అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోరు, అనుమతించరు. ఇక డిప్లొమా కోర్సు అర్హత గురించి మాట్లాడదాం. డిప్లొమా పరీక్షకు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2 సంవత్సరాల వ్యవధి ఉండాల్సి ఉంటుంది. అంటే సర్టిఫికేట్ పూర్తి చేసి 2 సంవత్సరాలు మినిమం గ్యాప్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఈ 2026 సంవత్సరంలో డిప్లొమా కోర్సు కనుక అప్లై చేయాలనుకున్నట్లయితే 2024 సంవత్సరంలోనే లేదా అంతకుముందు మీరు ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సుని పూర్తి చేసి ఉండాలి. ఇక సిలబస్ గురించి మరియు సిలబస్కు సంబంధించిన పూర్తి వివరణ తర్వాత వచ్చేటువంటి వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
బొమ్మూరు రాజమహేంద్రవరం వారు నిర్వహిస్తున్నటువంటి 2026 కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులకు సంబంధించి అప్లికేషన్ లింకును మీ సౌలభ్యం కోసం ఆ అప్లికేషన్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ను ఫిలప్ చేసి మీ దగ్గరలోని కాలేజీలో మీరు అప్లై చేయవచ్చు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి మరియు కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి ఇంకా ఇలాంటి సంపూర్ణమైన విశ్వసనీయమైన సమాచారం కోసం మన ఛానల్ను ఫాలో చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులను అప్లై చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. నమస్తే.